మన అంశం ఏమిటంటే పరీక్షించుకొనుడి అనే అంశం మీద లేఖనాలను మనము పరిశోధించుకుందాము. పరీక్షించుకొనటం. పరీక్షించుకొనుడి. ఒకసారి మనకై మనము ఆలోచన చేసుకుందామండి. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము. మనము బయట మనం వెళ్ళినప్పుడు కూరగాయల మార్కెట్‌కి కానీ, లేకపోతే ఒక వస్తువు ఏదైనా కొనుక్కోవడానికి మనము వెళ్ళినప్పుడు, ఆ వస్తువు మంచిదా కాదా అని మనము పరీక్షించుకుంటామా లేదా? 100కి 10%, 100కి 100% కూడా మనం ఏం చేస్తాము? పరీక్షించుకుంటాం. ఒకసారికి 10 మాటలు దాన్ని తరిచి అటు చూసి ఇటు చూసి ఏం చేస్తామో దాన్ని పరీక్షించుకుంటామన్నమాట. పరీక్షించి ఆ వస్తువును మనము కొనుక్కుంటాం. మనకి అనుమానం ఎక్కువ అన్నమాట. మనకి ఈ లోకంలో మనము అనుమానము ముందు పుట్టిందనమాట, తర్వాత మనం పుట్టాం. మానవులైన మనకి అనుమానం ఎక్కువ. ఇది తెచ్చిన తర్వాత ఇది పనిచేస్తుందా లేదా, లేకపోతే ఎక్కువ కాలం ఉంటుందా లేదా అని మనం ఏం చేస్తామంటే పరీక్షించుకుంటూ ఉంటామన్నమాట. లోకపరంగా మనము ఆ విధంగా పరీక్షించుకుంటాము. మరి ఆత్మీయ విషయంలో, మరి మన ఆత్మీయ జీవిత విషయంలో ఎలా ఉన్నాము అనేది మనకు మనమే పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మనం ఎలా నడుచుకుంటున్నామో, మనం దేవుని సన్నిధికి ఎలా వస్తున్నామో, మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో, దేవునిలో మనం ఎంతగా ఎదిగామో, దేవుడు మనని పరీక్షిస్తూ ఉన్నాడు కదా, మరి దేవుని పరీక్షలో మనం ఎంత నెగ్గి ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక పిల్లవాడు 10th క్లాస్ ఎగ్జామ్ కానీ ఇంకా అనేకమైన ఎగ్జామ్లు రాస్తూ ఉన్నప్పుడు తాను రాసి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని తాను ఏం చేస్తాడనమాట, తాను పరీక్షించుకుంటాడనమాట. నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, లేకపోతే నాకు ఎన్ని మార్కులు వస్తాయి, లేకపోతే నాకు ఎంత మెరిట్ వస్తుంది అని మరి పరీక్షించుకుంటాడా లేదా? ప్రతి వ్యక్తి కూడా పరీక్షించుకుంటాడనమాట. అలా పరీక్షించుకోవటం వలన అతనికి ఏమొస్తుంది? ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట. ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట. ఆ పరీక్షించుకోవటం వలన అతడు పర్వాలేదు, నేను పాస్ అవుతాను, పర్వాలేదు, నేను ఒక మంచి మెరిట్ సాధిస్తాను అని తనకు తానుగా ఏం చేసుకుంటాడు? పరీక్షించుకుంటాడనమాట. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మనము 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. మరి మన ఆత్మను మనం ఎప్పుడైనా పరీక్షించుకుంటున్నామా? నేనెంతగా ఎదిగాను, నేనెంతగా దేవునికి దగ్గరగా ఉంటున్నాను, నేనెంతగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాను, నేనెంతగా దేవుని యందు భయభక్తులు కలిగి నేను నడుచుకుంటున్నాను, మరి దేవుడు చెప్పినట్లుగా నేను ఎంతవరకు నడుచుకుంటున్నాను, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా దేవుడు చెప్పిన పద్ధతుల్లో నేను ఎంతవరకు నడుచుకుంటున్నాను, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా నేను ఎంతగా అవలంబిస్తున్నాను అని ప్రతి క్రైస్తవుడు కూడా మరి పరీక్షించుకోవాల్సిందనమాట. ఇది చాలా క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ఒకవేళ బలహీనులం అయిపోయి, ఒకవేళ మనము అవిశ్వాసులుగా ఒకవేళ ఉంటున్నామా అని ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా క్రైస్తవుడు పరీక్షించుకోవాలి అని. ఆత్మీయంగా నేను ఎంతవరకు ఎదుగుతున్నాను, ఆత్మీయంగా నేను ఎంతవరకు బలపడుతున్నాను, ఆత్మీయంగా నేను దేవునికి ఎంతగా దగ్గర అవుతున్నాను అని
ప్రతి క్రైస్తవుడు కూడా పరీక్షించుకోవాలి. లోకపరంగా మనం ఎన్నో పరీక్షించుకుంటాం. నా ఆస్తి ఎంత ఎదుగుతున్నది అని ప్రతిసారి కూడా మనము టాలీ వేసుకొని చూసుకుంటూ ఉంటాం. మన ఆస్తి పెరుగుతూ ఉన్నది, కానీ మన ఆత్మీయ ఆస్తి మాత్రం పెరగట్లేదు అని ప్రతి క్రైస్తవుడు కూడా బాధపడాలి. శారీరకంగా లోకపరంగా మనం ఎంతో ఎదుగుతూ ఉంటాం. లోకపరంగా ఇవాళ ఎకరం కొనము, వచ్చే నెలలో వచ్చే సంవత్సరంలో 2 ఎకరాలు కొనొచ్చు, 3 ఎకరాలు కొనొచ్చు, లేకపోతే 2 బిల్డింగులు కట్టొచ్చు, 3 బిల్డింగులు కట్టొచ్చు. ఈ విధంగా లోకపరంగా మనం ఎదుగుతున్నాము, ఇంకా ఎదగాలి ఎదగాలి అని మనం అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందండి? ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగే ఉంటూ ఉన్నది. దేవుని సన్నిధికి వస్తున్నాము, పోతున్నాము, ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధికి వస్తున్నాము, పోతున్నాము అని అనుకుంటున్నాము తప్ప మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతవరకు ఎదుగుతున్నాము? మన ఆత్మీయ జీవితంలో మనము ఒక ప్రార్థన చేసుకోవటం వస్తుందా? ఒక కీర్తన పాడుకోవటం వస్తుందా? లేకపోతే ఒక వాక్యం చదువుకోవటం అనేది వస్తుందా? సువార్థకుడిగా నేను సువార్త చెప్పే అంత స్థాయికి నేను ఎదుగుతున్నానా? నలుగురికి నేను సువార్తను చెప్పే విధంగా నేను ఎదిగానా లేదా అనేది ఏనాడైనా మనము ప్రశ్నించుకొని పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ జీవితము చాలా ముఖ్యమైనది. క్రైస్తవుడిగా మనము ఎదగవలసిన వారమై ఉన్నామన్నమాట. అందుకని ఇందాక మనము ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాము. 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనము లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనము చూసినట్లయితే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. చూసారా, ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారన్నమాట. కొరింథీలో ఉన్న సంఘానికి అక్కడ పౌలు గారు హెచ్చరించి చెప్తూ ఉన్నారన్నమాట. మీ విశ్వాస విషయములో విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని పరీక్షించుకోమంటున్నారు. మనం ఈ విధంగా పరీక్షించుకుంటున్నామా? మనం విశ్వాసంగా ఉంటున్నామండి? విశ్వాసంగా ఎదుగుతున్నామా? విశ్వాస విషయంలో దేవునికి దగ్గరగా మనం ఏమైనా ఎదుగుతున్నామా అనేది మనకై మనం పరీక్షించుకోవాలి. ఎంత విశ్వాసము మనలో డెవలప్ అయింది, ఎంతగా ఎదుగుదల అనేది కనపడింది అనేది మనకై మనము పరీక్షించుకోవాలి. మనము ప్రతి విషయంలో కూడా ఆ ఎదుగుదల అనేది మనము చూస్తూ ఉంటాము. మనము మన ఇంటి దగ్గర ఒక పెరట్లో ఒక మొక్క వేసామనుకోండి, అది ఎదుగుతుందా లేదా అనేది మనం పరీక్షిస్తాం. ప్రతిరోజు కూడా మనము పరీక్షిస్తాం. మన పిల్లలు కూడా చదువు విషయంలో ఎదుగుతున్నారా లేదా అని, శారీరకంగా ఎదుగుతున్నారా లేదా అనేది మనము పరీక్షిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనము పరీక్షించుకుంటూ ఉంటాము ప్రతిదినము, ప్రతి క్షణం, ప్రతిరోజు. ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల అనేది మనకి ఎందుకు కనపడటం లేదు? ప్రతి ఒక్కళ్ళము కూడా ఎదగాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. అందుకని ఇక్కడ దాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలండి. మనకు మనమే శోధించుకోవాలి. మనకు మనమే దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ఎంతవరకు నేను ఎదిగాను అని. చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని అంటున్నాడు అన్నమాట. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు వారు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగుదురు అని అంటున్నాడు. ఎరగరా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మనలో ఉన్నారా లేదా? యేసుక్రీస్తు వారు మనలో ఉన్నారు కాబట్టి మనము ఎదుగుదల అనేది మనలో కనపడాలి. ఆ ఎదుగుదలలోనే మనము ముందుకు వెళ్ళవలసిన వారమై
చెప్పుకున్నాము. ప్రతి విషయంలో కూడా మనము పరీక్షించుకొని ముందుకు సాగిపోతూ ఉండవలసిన వారమై ఉన్నాము. మరి కీర్తన గ్రంథంలోనికి మనం వెళ్ళి చూద్దాము. అక్కడ చూసినట్లయితే 11వ అధ్యాయంలోనికి వెళ్దాము. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఒకసారి పరిశీలన చేద్దామండి. ఇక్కడ కీర్తన గ్రంథము, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచున్నాడు అని అంటున్నాడు. చూసారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాలయంలో ఉన్నాడండి. యెహోవా దేవుడు ఎక్కడున్నాడండి? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆ యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నదండి. ఎక్కడున్నదండి ఆకాశము? ఆకాశం ఎక్కడుందండి? పైన ఉన్నదన్నమాట. ఆకాశములో ఆయన సింహాసనం ఉన్నదండి. ఆ పరిశుద్ధాని యొక్క సింహాసనం ఉన్నదన్నమాట. ఆయన అందుకని అక్కడ కూర్చొని మన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడండి. చదువుదాం ఇక్కడ. ఆయన నరులను కనులారా చూచుతున్నాడు. ఆయన ప్రతి వాళ్ళను కూడా, ప్రతి జీవిని కూడా, భూమి మీద ఉన్న ప్రతి జీవిని, ప్రతి మానవుని, ప్రాణం ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన ఆకాశం మీద తన సింహాసనం మీద కూర్చొని పరిశీలన చేస్తూ ఉన్నాడండి, పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకనే మనము ఎటు వెళ్తున్నామా, ఎటు నడుస్తున్నామా, ఏం చేస్తున్నామా అనేది ఆయన అంతర్యామి అండి. ఆయనకి అంతా తెలుసు. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం తప్పు చేస్తున్నాము, మనం పాపం చేస్తున్నామా, అబద్ధం ఆడుతున్నామా, మోసం చేస్తున్నామా, మరి నోటితో ఏమన్నా బూతులు ఆడుతున్నామా, మరి ఒకరికి అన్యాయం చేస్తున్నామా, ఇలా ప్రతిదీ కూడా మన చర్యలన్నీ కూడా ఆయనకి తెలుసండి. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయనకి తెలుసను. అందుకని ఆయన ఆకాశమందు ఆయన సింహాసనం మీద కూర్చొని నరులను కన్నులారా చూచుచున్నాడు. కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచున్నాడు. పరిశీలన చేస్తూ ఉన్నాడు. మరి ఆయన నుంచి మనం తప్పించుకోగలుగుతామా? మరి మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మనము పై పెదవులతోనే ఆయన గనపరిచేవారు చాలామంది ఉన్నారు. మరి దేవుడు అంటూ ఉన్నాడు అన్నమాట, వారు పై పెదవులతోనే నన్ను గనపరుస్తారు, వారు హృదయం నాకు దూరముగా ఉన్నది అని అంటున్నాడు. అంటే ఆయన పరిశీలన చేస్తున్నాడా లేదా? పరీక్షిస్తున్నాడా లేదా? మరి మనము దూరంగా ఉంటున్నామా, దగ్గరగా ఉంటున్నామా దేవునికి? చెప్పండి, దూరంగా ఉంటున్నామా, దగ్గరగా ఉంటున్నామా? దగ్గరగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడండి, పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలో మనము నెగ్గటానికి మనం ప్రయత్నించాలి. ఆ పరీక్ష చేస్తున్నప్పుడు మనము ఆయన పరీక్షిస్తున్నాడు, అయ్యో మనము భయపడుతూ ఆయనకు లోబడుతూ ఆయన నన్ను చూస్తున్నాడు, నేను మాట మాత్రము కూడా తప్పుగా మాట్లాడకూడదు, తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. చూసారండి, నీవు పూర్ణమైన హృదయముతో, మరి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి మనము. పైకి పెదవులతో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పకూడదు. మన ప్రేమ అనేది హృదయంలో నుంచి రావాలి. హృదయంలో నుంచి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగేటట్లు ఉండాలి. చాలామంది నేను ప్రేమిస్తున్నాను అని పైకి పెదవులతో చెప్తూ ఉంటారు,
ఆ ప్రేమ అనేది కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంది. ఉదాహరణకి మనము చూసినట్లయితే ఒక భార్యాభర్తలు ఉన్నారండి. ఆ భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్త దగ్గరికి భార్య వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆమె ప్రేమిస్తున్నది అని చెప్పినప్పుడు ఆ భర్తకి ఎలాగ కనిపించాలి? మన క్రియల రూపకంలో కనిపించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదిగో అన్నం పెట్టుకో, లేకపోతే నీళ్లు తోడుకో అని చెప్పితే అది ప్రేమ ఉన్నట్టా? లేకపోతే మరి చెప్పండి, ప్రేమ ఉన్నట్టేనా? చెప్పండి, ప్రేమ ఉన్నట్టేనా? ప్రేమ లేనట్లేనమ్మా. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు తన భర్తకి కావలసినవన్నీ కూడా భార్య చేయాలి. అది క్రియల రూపకంలో చూపిస్తేనే అప్పుడు ఆ భర్త మీద ప్రేమ ఉన్నట్లు. అందుకని మనం ఏమై ఉండాలి అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనము చెప్పటం కాదు, మన క్రియల రూపకంలో మనం చూపించాలి. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు అనమాట. ఏమంటాడంటే మీ దేవుడైన యెహోవాను మీరు మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. మనని పరీక్షిస్తూ ఉన్నాడండి. మీరు పూర్ణమైన హృదయముతో పూర్ణమైన ఆత్మతో మరి దేవుని ప్రేమిస్తున్నారా లేదా అని దేవుడు మనని పరీక్షిస్తూ ఉన్నాడన్నమాట. అలా పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనము ప్రేమించే వారంగా కనపడాలి. మన హృదయంలో నుంచి మన ప్రేమను, దేవుని మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేసేటట్టుగా కనపడాలి అన్నమాట. చదువుకుందాం ఇంకా. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను అని అంటున్నాడు. ఆయన హత్తుకోవాలండి, ఆయనకు భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే ఆయన మీద ప్రేమ ఉన్నది, అప్పుడే ఆయన మీద ప్రేమ ఉన్నట్టు. అందుకని మనని ప్రేమిస్తున్నామా లేదా అని దేవుడు మనని పరిశోధిస్తూ ఉంటాడు. ఆయన పరీక్షలో మనం నెగ్గేవారంగా ఉండాలి. అందుకని ఆయన ఆజ్ఞలు మనము గైకొనాలి, ఆయనకు భయపడాలి, ఆయనను సేవించి ఆయనను మనం హత్తుకునే వారంగా మనం ఉండటానికి మనం ప్రయత్నించాలి. అలా ఉంటే ఆయన మనము ప్రేమించిన వారమై ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. మనము దేవుని ప్రేమిస్తున్నాము అని మనము నోటితో చెప్తూ ఉంటాము. మరైతే మనం ఆయన ఆజ్ఞలను మనము గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం అంటున్నాము. ఆయన ఆజ్ఞను మనము గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం అంటున్నాం అనమాట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం అంటున్నాడు అన్నమాట. మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మనం ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే, మనం ఆయన ఆజ్ఞను అనుసరించినట్లయితే దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాం. అందుకని మనం ఆయన ఆజ్ఞను మనము గైకునే వారంగా ఉండవలసిన వారమై ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నారన్నమాట. రెండో పాయింట్గా మనం చూసినట్లయితే దేవుడు నీ క్రియలను పరీక్షించుచున్నాడు అని అంటున్నాడు అనమాట. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ క్రియలను పరీక్షించుచూ ఉన్నాడు అనమాట. యెహోవా అనంత జ్ఞాని అని దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు అని అంటున్నాడు. ఆయన అనంత జ్ఞాని అండి, మన క్రియలను పరీక్షించువాడు అని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. ఒకసారి మనము దానియేలు గ్రంథంలోనికి వెళ్ళి ఒకసారి మనము అక్కడున్న రాజు యొక్క క్రియలను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి మనము చూద్దామండి. దానియేలు గ్రంథానికి వెళ్దాము. 4వ అధ్యాయము 4వ అధ్యాయము 30-31 వచనాన్ని మనము చదువుకుందాము.
రాజు బబులోనులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము ప్రకారమునను కనబర్చుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. దొరికిందండి. 735 పేజీ అండి. పాత నిబంధన గ్రంథము, దానియేలు గ్రంథము 735 పేజీ. మరి 4వ అధ్యాయము 30-31 వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ రాజు యొక్క నెబుకద్నెజరు తనలో తాను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. దేవునిది ఏమి ప్రమేయం లేదు, దేవుడు నాకేమీ చేయలేదు, ఇదంతా నా స్వశక్తితో నా జ్ఞానముతో నేను ఈ నగరాన్ని కట్టించాను అని తనకు తానుగా వెర్రవీగుతూ ఉన్నాడు అనమాట. మన క్రియలను ఆడ పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. దానియేలు గ్రంథంలో అక్కడ నెబుకద్నెజరు యొక్క క్రియలను పరీక్షించి చూస్తూ ఉన్నాడు అనమాట. అందుకని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ రాజు ఉప్పొంగుతూ తనలో తాను అనుకుంటూ ఉన్నాడు అనమాట. 30వ వచనంలో ఏమంటాడంటే, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుకొనుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. చూసారా, తనలో తాను ఆ విధంగా పొంగుకుంటూ తన క్రియలు ఎలా చెప్పుకుంటున్నాడంటే తనలో తాను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు అన్నమాట. అయితే దేవుడు రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన అని అక్కడ వచ్చేసిందనమాట. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును అని అక్కడ మరి దేవుడు అతనికి శిక్ష అనేది విధించటం జరిగిందనమాట. అంటే తన యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే తనకు తానుగా హెచ్చించుకొని తనకు తానుగా పొగుడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇదంతా నా సుశక్తితోనే నేను సంపాదించుకున్నాను, నా జ్ఞానముతో ఈ నగరాన్ని నేను కట్టించాను అని దేవుణ్ణి పక్కన పెట్టేసి తను తానుగా పొగుడుకుంటూ ఉన్నాడు అన్నమాట. అందుకని మరి ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క క్రియలను పరిశోధించి అక్కడ దేవుడు అతనికి శిక్ష వేయటం అనేది జరిగిందన్నమాట. అంటే అనంత జ్ఞాని కాబట్టి, అనంత జ్ఞాని మన దేవుడు కాబట్టి మన క్రియలను పరీక్షిస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు పరీక్షించి మనకి శిక్ష అనేది విధిస్తాడనమాట. 3వ పాయింట్ మనం చూసినట్లయితే, దేవుడు మన అంతరంద్రియములను పరీక్షించుతున్నాడు. 3వ పాయింట్ ఏంటంటే మన అంతరంద్రియములను పరీక్షించుచున్నాడు అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ గ్రంథకర్త ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం కీర్తన గ్రంథంలోనికి వెళ్దామండి. 26వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయములను పరిశోధించుము అని అంటున్నాడు. చూసారండి, 26వ అధ్యాయము 2వ వచనం అండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము అని అంటున్నాడు. దానియేలు గ్రంథం, దానియేలు గారు చెప్తూ ఉన్నారు. దావీదు గారు చెప్తూ ఉన్నారు. మరి మనం ఎప్పుడైనా ఈ విధంగా చెప్తున్నామండి? దేవుణ్ణి ఎప్పుడైనా మనం ఈ విధంగా అడుగుతున్నామా? నన్ను పరిశీలించు, నేను ఎట్లా నడుచుకుంటున్నానో, నేను ఎలా నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నానో ఒక్కసారి నన్ను పరిశీలించు నాయన అని మనం ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ఏమన్నా ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తున్నామా ఈ విధంగా? నన్ను పరిశీలించు అంటే, నన్ను పరిశీలించు అని మరి దావీదు గారు చెప్తున్నారు అంటే
ఆయన పరిశీలనలో, దేవుని పరిశీలనలో ఎక్కడా కూడా దొరకకుండా ఉన్నాడనమాట. అంటే అంత నీతిగా, అంత యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. మరి మనము కూడా నీవు నన్ను పరిశీలించు నాయనా అని మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడుగుతున్నామా? ఒకసారి మనకై మనం ఆలోచన చేసుకోవాలి. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము అని అంటున్నాడు. నన్ను పరీక్షించు, నేను నీ సన్నిధిలో నేను నీ యథార్థంగా ఉంటానని నన్ను పరీక్షించు అని మనము దేవుణ్ణి అడగాలని. అలా అడిగితే దేవుడు మనని పరీక్షిస్తున్నాడు. నా అంతరంద్రియములను, నా హృదయములను పరిశోధించు అని అంటున్నాడు. మన అంతరంద్రియములో ఏమున్నది అనేది పరిశీలించు నాయన అని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. మన అంతరంద్రియములో కూడా ఏముండాలండి? దేవుని వాక్యమే ఉండాలి. దేవునికి మాత్రమే మనం చోటు ఇవ్వాలి. ఈ లోకపరంగా ఏది కూడా మన హృదయంలో దాచుకోకూడదు. చాలామంది హృదయంలో, మనసులో ఏం దాచుకుంటారు? స్వార్థము, పాపము, ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా హృదయంలో ఉంచుకుంటారు, మనసులో ఇవి ఉంచుకుంటారు. అవి ఎప్పుడు యూజ్ చేస్తామని చూస్తూ ఉంటారు. కానీ క్రైస్తవురాలైన మనము ఏం ఉంచుకోవాలంటే హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలి. దేవుని వాక్యము మనం హృదయంలో ఉంటే మనం తప్పు చేయము, మనం పాపం చేయము, మనము దూషించము, మనం అబద్ధమైన మాటలు మాట్లాడము, మనము పోకిరిగా మనము మాట్లాడము, మన నోట ఉచ్చరింపమన్నమాట. అవి క్రైస్తవులకు తగదు అని అంటున్నాడు. అందుకని మన నోట బూతులైనను, సరసోక్తులైనను ఇవి మన నోట ఉండకూడదు. అవి క్రైస్తవులకు తగదు అని అంటున్నాడు. అందుకని మనము ఎలా ఉండాలంటే మన అంతరందిరములో ప్రశాంతముగా దేవునికి మాత్రమే మనం చోటు ఇవ్వాలి. దేవుణ్ణి ఆనుకొని మనము జీవించాలి. దేవుని వైపే మనము చూస్తూ ముందుకు సాగిపోతూ ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. మన అంతరంద్రియములో మనము మన హృదయములను పరిశోధించుమయ్యా అని అక్కడ దేవుణ్ణి కోరుకుంటూ ఉండాలి అన్నమాట. దేవుడు మన్ని పరీక్షిస్తూ ఉన్నాడండి. మరి ఇంకా మనము ఇంతవరకు మనము ఏం నేర్చుకున్నాము అంటే దేవుడు మన్ని పరీక్షించుచున్నాడు అని మనము నేర్చుకున్నాము. రెండో పాయింట్గా మనం చూసుకుందాం. రెండో పాయింట్ అండి, రోమన్ ఇంకా 2 వేసుకోండి. ఇలా రోమన్ ఇంకా 2 వేసుకోండి. ఇందులో 1, 2 అలాగే వేసుకోండి. రోమన్ ఇంకా 2 వేసుకొని మనము పరిశీలన చేద్దాము. రోమన్ ఇంకా 2 వేసుకొని ఈ విధంగా మనము దాచుకుందాము. ఇక్కడ మనము చూసినట్లయితే రెండో పాయింట్ మనం ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవలసినవి ఏమిటేవి? మనలను మనము పరీక్షించుకోవలసినవి ఏమిటోయో మనం చూద్దాం. మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఇప్పుడు దాకా దేవుడు మనని పరీక్షించడం అనేది మనం చూసుకున్నాము. ఇప్పుడు రెండో పాయింట్గా మనం ఏం చూసుకుంటున్నామంటే మనల్ని మనము పరీక్షించుకోవలసినవి ఏమిటోయో మనము చూసుకుందాం అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆ తలుపు దీపిన జ్యోతి ఒకసారి తలుపు తీస్తాపమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి మనం వెళ్దాము. ఇందాక బైబిల్ పట్టణం మనం చదువుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి మనం చదువుకుందాము. 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వచనం. జ్యోతి తీయమ్మా, ఈ తలుపు తీ కదా, అలాగనే 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ చూసినట్లయితే 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మును మీరే పరీక్షించుకొనిడి అంటున్నారు అన్నమాట. మనకు మనమే పరీక్షించుకోవాలండి, మనకు మనమే శోధించుకోవాలి. నేను సరిగా దేవుని సన్నిధిలో నేను ఎదుగుతున్నానా? సరిగా దేవుని సన్నిధికి నేను ఆరాధనకు వస్తున్నానా? సరిగా నేను పాటలు పాడుతున్నానా? సరిగా నేను వాక్యాన్ని నేర్చుకుంటున్నానా?
సరిగా నేను వాక్యాన్ని మరి చెప్పగలుగుతున్నానా? మరి సరిగా నేను వాక్యాన్ని మరి వినగలుగుతున్నానా? మనకు మనమే పరీక్షించుకోవాలండి. నేను ఎంతవరకు యథార్థంగా ఉంటున్నాను? ఎంతవరకు దేవునికి అనుగుణంగా నేను నడుచుకుంటున్నానా లేదా? దేవుని చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నానా లేదా? దేవుని చెప్పిన పద్ధతుల్లో, దేవుని చెప్పిన ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకుంటున్నానా లేదా అనేది మనము చూసుకోవాల్సిన వారమే. మనకు మనమే పరీక్షించుకోవాలండి. మన అద్దం దగ్గరికి వెళ్తాము. మనం అద్దం దగ్గరికి వెళ్ళి మరి ఎవరి ముఖం చూసుకుంటాము? మన ముఖం మనమే చూసుకొని మనము సరి చేసుకుంటాం. ఏమన్నా ఉన్నవా అని మనం సరి చేసుకుంటాం. మరి ఈ గ్రంథం దగ్గరకు వచ్చి మన హృదయాన్ని మనమే పరిశోధన చేసుకోవాలండి. నేనేమన్నా తప్పుడుగా ప్రవర్తిస్తున్నానా? నేనేమన్నా దురుసుగా మాట్లాడుతున్నానా? నేను క్రీస్తు లాంటి స్వభావాన్ని కలిగి నేను నడుచుకుంటున్నానా? క్రీస్తును ధరించుకొని నేను నడుచుకుంటున్నానా? క్రీస్తుని నేను వెంబడిస్తున్నానా అని మనకు మనమే పరీక్షించుకోవాలండి. మనకు మనమే పరీక్షించుకోవాలి. నేను కుడికి గాను ఎడమకు గాని తొలగిపోకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేయాలి అని మనకు మనమే సాధకం చేసుకోవాలండి. మనకు మనమే దేవునికి దగ్గరగా ఉండటానికి మనము ప్రయత్నం చేసుకోవాలి. అందుకని మీకు మీరే పరీక్షించుకొనుడి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మనకు మనమే పరీక్షించుకోవాలి అని. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని రాసుకోండి. రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఆయా ఆత్మలు దేవుని సంబంధమో కావో అని పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. ఒకసారి మనము యోహాను మొదటి పత్రికలోనికి వెళ్దాము. యోహాను మొదటి పత్రికలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము తీశారండి. 222వ పేజీ. చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమో కావో పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. మనము పరీక్షించుకోవాలండి. అవి దేవుని సంబంధమో కావో అని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటున్నామా అసలు మనము? అవి దేవుని సంబంధమో కావో అని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి అండి. మనము మన ఇంటికి ఎవరైనా వస్తారు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం వారితో మనం ప్రార్థన చేపించుకుంటాం. అది క్రైస్తవుని యొక్క నడవడికలో ఉన్నాడా లేదా, క్రీస్తును అనుసరించి నడుస్తున్నాడా లేదా, క్రీస్తు సంఘ సేవకుడా కాదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఎవరు కనపడితే వాళ్ళను తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేపించుకోవటం అది మంచి పద్ధతి కాదు. అది వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడా లేదా అనేది మనము పరిశోధించుకోవాలి. అందుకని ఇక్కడ అదే అంటున్నాడు, మనం కనబడుతున్నాడు. కాబట్టి మనం 4వ వచనం 1వ వచనంలో ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలువెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు చాలా మంది లోకంలో బయలువెళ్ళి ఉన్నారండి. అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అందుకని ఇక్కడ అదే అంటున్నమాట. గనుక ప్రతి ఆత్మను నమ్మక, మనం ప్రతి ఆత్మను ప్రతి ఒక్కరు కూడా మనం నమ్మకూడదండి. అది వాళ్ళు సరిగా ఉన్నారా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. సరిగా నడుచుకుంటున్నారా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అందుకని ఇక్కడ అదే అంటున్నమాట. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమో కావో అని పరీక్షించుకొనుడి. మనకు మనమే పరీక్షించుకోవాలండి. అందుకని మనము పరీక్షించుకొని మనం నడుచుకోవాల్సిన వారమై ఉండామన్నమాట. అందుకని అతనితో మనము శుభమని కూడా చెప్పొద్దని అంటున్నాడు. ఒకసారి మనము మరి 2వ యోహాను పత్రికలోనికి రండి. 2వ యోహాను పత్రికలోనికి 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు మనం చూద్దాము. క్రీస్తు బోధ యందు
నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. చూసారండి, అతను ఇంటే చేర్చుకోవద్దని అంటున్నాడు. అతనితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు, అతనితో మనం సహవాసం చేయకూడదు, అతన్ని మనం తీసుకొచ్చి ఇంట కూడా చేర్చుకోవద్దని అంటున్నాడు. అంటే అబద్ధ బోధకుల వల్ల మనము నష్టపోతాం. వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మన్ని భ్రమ పెడుతూ ఉంటారు, మన్ని దారి తప్పిస్తూ ఉంటారు. క్రైస్తవుని యొక్క మార్గం నుంచి వాళ్ళు దారి తప్పించి వాళ్ళని వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో మనము సహవాసం చేయకూడదు, అలాంటి వారిని ఇంటికి తీసుకురాకూడదు, వాళ్ళను శుభమని కూడా వాళ్ళతో చెప్పదని అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే అక్కడ, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలివాడవును. చూసారా, అతను పాపం చేయటమే కాకుండా, అతను నరకానికి వెళ్ళిపోవటమే కాకుండా, మనము కూడా అతనితో పాలివారమై మనము కూడా నరకానికి వెళ్ళిపోతాం. అందుకని అతన్ని మనం చేర్చుకొనవద్దు, అతనికి మనం శుభమని కూడా చెప్పవద్దు అని తెలియచేస్తూ ఉన్నాం. అందుకని మనకై మనము పరీక్షించుకోవాలి అని అక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇంకా మనము ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే, మరి వాని క్రియలు వాక్యానుసారంగా ఉన్నవో లేవో అని మనము పరీక్షించాలి అనమాట. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 7వ అధ్యాయము, మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే 15-16 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఇక్కడ 7వ వచనంలో మనం చూసినట్లయితే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వాడు గొర్రె చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తును, కానీ వాడు లోపల క్రూరమైన తోడేళ్ళు అని అంటున్నాడు అనమాట. చూసారా, గొర్రె చర్మము కప్పుకొని మన యొద్దకు వస్తాడు, లోపల మాత్రం అతను క్రూరమైన తోడేళ్ళు కలిగి ఉంటాడు అని అంటున్నాడు అనమాట. అందుకని మనం ఏమై ఉండాలి అంటే, అబద్ధ ప్రవక్తలతో చాలా జాగ్రత్త కలిగి మనకు మనమే పరీక్షించుకోవాలి అని. ఇతను సరిగా ఉన్నాడా లేదా, ఇతను క్రీస్తుని అంగీకరిస్తున్నాడా లేదా, క్రీస్తు బోధలో ఉన్నాడా లేదా, క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే అతన్ని మనం చేర్చుకొనకూడదు, అతనితో శుభమని చెప్పకూడదు, అతనికి మనము మన ఇంట చేర్చుకొనకూడదు అని తెలియజేస్తాం. అందుకని మనం ఏమై ఉండాలి అంటే, మనకై మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనము ముందుకు వెళ్ళి చూసినట్లయితే, పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని అనుదినము కూడా లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారండి. ఒకసారి మనము అపోస్తుల కార్యంలోనికి వెళ్దాము, ఒకసారి 17వ అధ్యాయంలోనికి వెళ్దాము, 11వ వచనం. 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం అండి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. మనము పరిశోధించాలండి. ఒక వ్యక్తి, ఒక సేవకుడు వచ్చి చెప్తున్నారు అంటే అలా ఉన్నవో లేవో అని మనము పరిశోధించాలి. పరిశోధించి చూడవలసిన వారమై ఉన్నాము. అంతేకాని మరి మనము మన ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తించకూడదు. మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు అనమాట. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము కూడా లేఖనాలను పరిశోధించుతూ వస్తూ ఉన్నారనమాట. మనం ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్లయితే రెండవ దాంట్లో 3వ పాయింట్గా మనం చూసినట్లయితే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని అంటున్నాడు అన్నమాట. 3వ పాయింట్ అండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అంటున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
21 వచనమండి. 19, 20 కలిసి ఉన్నవి. అది ఒకసారి మనం చదువుకుందాము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. చూసారండి, సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని మనము చేపట్టాలి. మనం పరీక్షించాలండి. ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు మనము పరీక్షించి మేలైన దానిని మనము ఎలాగైతే మనము తీసుకుంటామో, లోకములో అనేకమైన సంఘాలు ఉన్నవి, లోకములో అనేకమైన అబద్ధ బోధకులు ఉన్నవి. ఏది సత్యము ఏది అసత్యము అని మనము తెలుసుకొని సత్యము ఎక్కడైతే ప్రకటించబడుతున్నదో అక్కడికి రావటానికి మనము ప్రయత్నం చేయాలి. అక్కడికే వచ్చి సువార్తను వినాల్సిన వారమై ఉన్నాము. అందుకని అక్కడ అదే అంటున్నాడు అనమాట, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడి అని అంటున్నాడు అనమాట. సమస్తాన్ని మనము పరీక్షించాలండి. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు అసత్యం చెప్తున్నారా సత్యం చెప్తున్నారా అని మనము పరీక్షించి మనము మేలైనది ఏది, మేలైన మార్గంలో మనము వెళ్ళటానికి మనము ప్రయత్నం చేయాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. నాలుగో పాయింట్ మనం చూసినట్లయితే, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను. ప్రతివాడు కూడా ఏం చేయాలన్నమాట, తాను చేసే పనిని పరీక్షించుకోవాలి అని అంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు గ్రంథకర్త. ఒకసారి మనము పరీక్షించుకొని చూద్దాము. 6వ అధ్యాయము 4వ వచనం అండి, గలతీలకు రాసిన పత్రిక. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే తాను తనకి అతిశయము కలుగును అని అంటున్నాడు అనమాట. అంటే మనము ఆలోచించేయాలి. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. నేను సరిగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నానా, నేను సరిగా దేవుని క్రమంలో నేను నడుచుకుంటున్నానా, దేవుని క్రమము ఆదివారం 5 కార్యక్రమాలు ఉంటాయి. ఈ 5 కార్యక్రమంలో నేను క్రమంగా నడుచుకుంటున్నానా, ప్రారంభ ప్రార్థనలోనే నేను వస్తున్నానా లేదా అనేది మనము పరీక్షించుకోవాల్సిన వారమే. ఈ 5 కార్యక్రమంలో మనము నడుచుకోకపోతే, ఏ ఒక్కటి ఉల్లంఘించినా కానీ, ఏ ఒక్కటి మనము చేయకపోయినా కానీ ఏమవుతుందంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అవుతుంది. దేవుని ఆజ్ఞను మీరిన వారం అవుతాం. ప్రారంభ ప్రార్థన నుంచే ఆరాధన అంటేనే 5 కార్యక్రమాలు మనము సంపూర్తిగా మనం ఉంటేనే, పాటలు అయిన తర్వాత వద్దాము, లేకపోతే వాక్యం అయిన తర్వాత వద్దాము, ప్రభురాత్రి భోజనం అప్పుడు ఊరికొద్దాము, లేకపోతే కానుకలు వేసేటప్పుడు వచ్చి దెబ్బకన కానుకలు వేసిపోదాము, ఈ రోజుకి ఆరాధన అయిపోయింది, నేను ఆరాధనలో పాల్గొన్నాను అని మనకై మనము పరీక్షించుకోకుండా మనము ఉంటే అది దేవుడు అంగీకరించడండి. అందుకని మనకై మనము పరీక్షించుకోమని అంటున్నాడు. మనకై మనము మన ఆత్మను మనము పరిశోధించుకోమని అంటున్నాడు. అందుకని మనము, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని వాక్యము, ఇది నేను చెప్పింది కాదండి. ఇది నేను చెప్పిందా, గ్రంథము చెప్పింది. ఈ పరిశుద్ధ గ్రంథంలోది మనము చూసి చెప్తూ ఉన్నాం మనం. అందుకని పరిశుద్ధ గ్రంథము ఎక్కడ మౌనంగా ఉండమంటే అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని గ్రంథంలో చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాం కాబట్టి మీరు వినటానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. అందుకనే ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను అని అంటున్నాడు అనమాట. మనం చేసే ప్రతి పనిని కూడా పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టానుసారంగా మనము చేస్తున్నామా లేదా, దేవునికి ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవునికి మెచ్చే పనిని మనం చేస్తున్నామా, దేవునికి ఇష్టము కాని మనం పని చేస్తున్నామా అని మనము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనము చేసే ప్రతి పని పరీక్షించుకొనవలెను. ఎందుకనగా సాతాను మన మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేస్తాయి. సాతాను చేసే మన మనోనేత్రాలను గుడ్డితనము కలుగు చేస్తాయి అన్నమాట. అందుకని మనం 5వ పాయింట్గా మనం చూసినట్లయితే, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకొనవలెను అని అంటున్నాడు. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకొనవలెను అని అక్కడ కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే
అక్కడ గ్రంథకర్త ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయం 8వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞపూర్వకముగా మీలో చెప్పుట లేదు, ఇతరులు జాగ్రత్తగాను మీరు చూపుకొనుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకొనవలనని చెప్పుచున్నానని అంటున్నాడు. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోండి, మీకు మీరే పరీక్షించుకోండి అని తెలియచేస్తూ ఉన్నాడు. మనకు మనమే పరీక్షించుకోవాలి. నేను ఎంత యథార్థంగా ఉంటున్నాను, నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, ఎంత యథార్థంగా దేవుని సన్నిధిలో నేను ఉంటున్నాను. ఒక దేవుని సన్నిధిలోనే కాదండి, బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన రక్త సంబంధులతో, మన స్నేహితులతో, మన అందరితో కూడా, ఇరుగు పొరుగు వారితో మనము దేవుని సన్నిధిలో ఎలాగైతే అనుకువ, వినయం, విధేయత కలిగి ఎలాగైతే ఉన్నామో బయట కూడా అలాగ ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కొంతమంది ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన ఆ 1-2 గంటల మట్టుకే పవిత్రంగా కనపడటానికి ప్రయత్నం చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధి విడిచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. దిమనసుకులుగా అలా అస్సలు ఉండకూడదు. క్రైస్తవ జీవితం అంటేనే మనము ఎప్పుడూ ఒకేలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన దేవుడు ఎలా ఉన్నాడు? నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఎలాగైతే ఉన్నాడో అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు గంటకొకలాగా, రోజొకలాగా, పూటకొకలాగా నువ్వు ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనం యథార్థంగా ఉన్నామా లేదా అనేది మనకు మనమే పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 6వ పాయింట్ మనం చూసినట్లయితే దేవుని చిత్తమేదో పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. 6వ పాయింట్ దేవుని చిత్తమేదో పరీక్షించుకొనుడి అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ అంటున్నాడు అనమాట. 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసులను నూతన మగు వరకు రూపాంతరము పొందుడి అని అంటున్నాడు అనమాట. అందుకని మనము ఆలోచన చేయాలన్నమాట. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదండి. మనము క్రైస్తవులము, దేవుని పిల్లలము, దేవుని వెంబడించేవారము, దేవుని మీద ఆనుకొని జీవించేవారము, క్రీస్తుని ధరించుకున్న మనము ఎలా ఉండాలి అంటే లోక మర్యాదను మనం అనుసరించుకోవాలి. లోకములో ఉన్నవారు అన్యులు, లోకంలో ఉన్నవారు దేవుని ఎరగని వారు. వాళ్ళు ఏదైనా చేస్తారు కాబట్టి వాళ్ళు చేసినట్లుగా మనము చేయకూడదు. వాళ్ళకు విముఖుడుగా ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు, వాళ్ళకి నువ్వు మాదిరిగా కనపడుతూ ఉండాలి. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి, కానీ నువ్వే వాళ్ళ బాటలోకి వెళ్ళేటట్లుగా ఉండకూడదు. లోక మర్యాదలు మనం అనుసరించకూడదు. లోకములో వాళ్ళు పండగలు చేసుకుంటారు. మనకి ప్రతి ఆదివారం కూడా పెద్ద పండగే. మనం దీన్ని ప్రతి ఆదివారం పెద్ద పండగలాగా మనం చేసుకోవాలి, కానీ వాళ్ళు పండగ వచ్చినప్పుడు వాళ్ళు పప్పలు వండుకుంటారు, ఇల్లు తుడుచుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. అంటే ఇల్లు నీట్గా ఉంచుకోవటం అనేది అది మంచి పద్ధతే. కానీ వాళ్ళు చేసినప్పుడే, వాళ్ళు అనుసరించినప్పుడే మనం అనేది అనుసరించుకున్నాం. మనకి ఒక టైం అనేది లేదు, ఒక రోజు అనేది లేదు, ఏమీ లేదు. మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం ఇల్లు కడుక్కోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్లు మనము నడుచుకోవచ్చు. లోక మర్యాదను మనం అనుసరించొద్దు అని అంటున్నాడు. వాళ్ళకి మనము దూరముగా ఉండాలి. వాళ్ళ పద్ధతులకి మనము వ్యతిరేకంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. మనము చివరిగా మనం ఒక వచనం చదువుకుందాము. హబక్కు గ్రంథానికి వెళ్దామండి. ఒకసారి మనము హబక్కు గ్రంథానికి వెళ్ళి చివరి వచనాన్ని మనం చదువుకుందాము. 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకొని మన అంశాన్ని ముగించుకుందాము. ఒకసారి హబక్కు గ్రంథానికి వెళ్దాము. 771వ పేజీ, 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని
నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. ఇక్కడ మనము చూసినట్లయితే యెహోవాకు మనము భయపడే వారముగా ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నవి. నీలో ప్రవర్తన ఏమైనా మార్పు వస్తున్నదా? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ నీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. నీకు నీవు పరీక్షించుకోవట్లేదు. నీకు నీవు దేవుని వైపు తిరగట్లేదు. దేవుని అనుసరించి మనం నడుచుకోవట్లేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ నీలో మార్పు అనేది రాకపోతే దేవుడు ఎంతకాలం చూస్తాడండి? చూచి ఏం చేస్తాడు? పీకి పారవేస్తాడు. ఈ భూమి మీద నీకు కొంత ఆయుష్నిస్తాడు. ఉన్న ఆయుష్లోనే నీవు దేవుని మహిమపరిచేటట్లుగా, దేవుని గణపరిచేటట్లుగా నువ్వు ఉండాలి. దేవుని కోసమే నువ్వు భూమి మీదకి వచ్చావు. దేవుని కోసమే నువ్వు పుట్టావు. దేవుని కోసమే నువ్వు ఉన్నావు. కానీ నీ సొంత పనుల కోసము, నీ సొంత సంపాదన కోసము, నీ యొక్క ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవటానికి భూమి మీదకి నిన్ను తీసుకురాలేదు ఆయన. ఆయన్ని మహిమపరచటానికి, ఆయన్ని ఘనపరచటానికి, ఆయన్ని మరి కొలవటానికి నిన్ను పుట్టించాడే తప్ప నీ స్వలోభాల కోసము నువ్వు నీ యొక్క శరీరాన్ని పెంచుకోవటానికి, నీ ఆస్తిని పెంచుకోవటానికి, దీనికోసం భూమి మీదకి నిన్ను పంపించలేదు. అందుకని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, కానీ నీలో మార్పు రాకపోతే ప్రయోజనము లేదంటున్నాడు. దేవుడు చూచి నిన్నేం చేస్తాడంటే ఈ భూమి మీద లేకుండా తీసి పారవేస్తాడు. అందుకని మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. మనము దేవునికి భయపడి, దేవునికి ఇష్టానుసారంగా మనము నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మనకై మనము పరీక్షించుకొని మనం నడుచుకోవాలి. ఇంతవరకు మనము మరి 2 పాయింట్లు మనము నేర్చుకున్నాం అన్నమాట. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు పరీక్షించుతున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు పరీక్షించుతున్నాడు అన్నమాట. దాంట్లో మనం చూసినట్లయితే ఒక 4 పాయింట్లను, 3 పాయింట్లు మనం నేర్చుకున్నాము. అవేమిటయ్యా అంటే, మనము దేవుణ్ణి ప్రేమించుతున్నామా లేదా అని మనల్ని పరీక్షించుతున్నాడు. రెండో పాయింట్ చూసినట్లయితే దేవుడు నీ క్రియలను పరీక్షించుతున్నాడు. మూడో పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు మన అంతరంద్రియములను పరీక్షించుతున్నాడు అని మనము మొదటి పాయింట్లో మనం నేర్చుకున్నాం. రెండో పాయింట్గా మనం చూసినట్లయితే మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందులో సబ్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఆయా ఆత్మలు దేవుని సంబంధమో కావో పరీక్షించుకొనుడి అని నేర్చుకున్నాము. మూడో పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడి అని అన్నాడు. నాలుగో పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే ప్రతివాడును తన్ను తాను పరీక్షించుకొని చూచుకొనుడి అని అన్నాడు. మళ్ళీ ఐదో పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకొనుడి అని నేర్చుకున్నాం. ఆరో పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని చిత్తమేదో పరీక్షించుకొనుడి అని మనం నేర్చుకున్నాం అన్నమాట. అందుకని మనము ఏమై ఉండాలి అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి మనల్ని తొంగి చూస్తూ ఉన్నాడు. మరి ఆయన్ని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళలేం కదా. ఆయన తప్పించుకొని మనం ఎక్కడికైనా వెళ్తామా? వెళ్ళలేము. అందుకని ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి మనము ఆయనకు భయపడుతూ లోబడుతూ మనము ప్రతిదినము కూడా మనము పరీక్షించుకొని మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. చక్కగా దేవుని యొక్క మాటలను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ నా యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అందరికీ